ఊహించుకోండి, రేపొద్దున్నే మీరు గ్యాస్ బుక్ చేద్దామని ఫోన్ తీస్తే ఈ నెలకు మీ కోట అయిపోయింది అని మెసేజ్ వస్తే, బైక్లో పెట్రోల్ కొట్టించడానికి వెళ్తే కిలోమీటర్ల కొద్ది క్యూ ఉంటే, ఇరాన్లో పడుతున్న బాంబులకి ఇండియాలో మన వంటగదికి లింక్ ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మిడిల్ ఈస్ట్లో యుద్ధం వస్తే మనకేంటి అనుకోవడం మన అమాయకత్వం. ప్రపంచంలోనే సగానికి పైగా ముడి చమురు సరఫరా అయ్యే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మార్గం ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇండియాకు మనకు వచ్చే పెట్రోల్, గ్యాస్ షిప్పులు సముద్రం మధ్యలోనే ఆగిపోతున్నాయి. సప్లై ఆగిపోతే ఏమవుతుంది? మన పెట్రోల్ బంకుల్లో, గ్యాస్ ఏజెన్సీల్లో స్టాక్ బోర్డులు పడతాయి. నో స్టాక్, నో స్టాక్, నో స్టాక్. అప్పుడు డిమాండ్ పెరిగిపోయి పెట్రోల్ రేటు సెంచరీ కాదు, డబుల్ సెంచరీ కొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడే బ్లాక్ మార్కెట్ మొదలవుతుంది. మనకి తెలియకుండానే ఇంధన రేషన్, ఫ్యూయల్ రేషనింగ్లోకి నెట్టబడతాం మనం. ఈ యుద్ధం కేవలం టీవీలో చూసే వార్త కాదు, రేపు మన ఇంట్లో జరగబోయే పోరాటం. మనం జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నిజాలు ప్రతి ఒక్కరికి తెలియాలి. వెంటనే వీడియోని షేర్ చేయండి. ఇలాంటి డాక్యుమెంటరీల కోసం మన ఇది చిన్న కథ కాదని సబ్స్క్రైబ్ చేసుకోండి.